హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు భార్గవి ట్రెండింగ్ వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజు మీకు చూపించబోయే వ్లాగ్ వచ్చేసి ధనుర్మాసం లాస్ట్ డే వ్లాగ్ అండి. నేను పండగకి అమ్మ వాళ్ళ ఊరు వెళ్ళాను. అక్కడ ధనుర్మాసం లాస్ట్ డే అయితే మేము అక్కడ జరుపుకున్నాము. మార్నింగ్ 5 o'clock లేసామండి. 5 o'clock లేసి ఫ్రెష్ అప్ అయ్యి ఇలా పాలు పొంగిచ్చాము. పాలు పొంగించిన తర్వాత టెంపుల్కి అయితే వెళ్తున్నానండి. మా ఊర్లో వచ్చేసి టెంపుల్ అయితే చాలా బాగుంటుంది, చిన్నకేశ్వర స్వామి టెంపుల్. ఇలా రోడ్డుకి ఇరువైపులా ఇలా కంకి చేనులు అయితే ఉంటాయి. ఈ కంకి చేనులతో పాటు వరి పొలాలు కూడా ఉంటాయండి. ఒక్కొక్క ఇయర్‌ని బట్టి వాళ్ళైతే పొలాలేస్తూ ఉంటారు. గుడి చుట్టూరు కంకి చేనులైతే ఉన్నాయి. చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంటుందండి. నేనిక్కడొచ్చేసి 6 o'clockకే గుడికి వచ్చేసాను. ఆ సూర్యుడు ఉదయించేటప్పుడు ఈ కంకి చేనుల మధ్యలో నుంచి టెంపుల్ అయితే చాలా అంటే చాలా బావుంటుంది. ప్రశాంతంగా ఉంటుందండి. ఇదంతా గుడి లోపల అన్నట్టు. ఇలా మనం గుడి లోపలికి ఎంట్రన్స్ అయిన తర్వాత ఇలా బావి అయితే కనపడుతుంది. ఈ బావొచ్చేసి మా చిన్నప్పటి నుంచి, నాకు ఊహ తెలిసిన కాడి నుంచి కాకుండా అంతకు ముందు నుంచి కూడా ఈ బావి నీళ్ళైతే పూర్వం నుంచి తాగేవాళ్ళండి ఊరి ప్రజలు అనేవాళ్ళు. మా ఊర్లో వాళ్ళే కాకుండా చుట్టుపక్కల వాళ్ళు కూడా మేము చిన్నగా ఉన్నప్పుడు సైకిల్ మీద వచ్చి క్యాన్లతోటి వాటర్ తీసుకెళ్లేవాళ్ళు. చాలా బాగుంటాయండి వాటర్ అయితే, గుడిబావి నీళ్ళు. ఇక్కడ వచ్చేసి ఎంట్రన్స్ వచ్చేసి గుడి లోపల నుంచి ఇలా బయటకు వచ్చే ఎంట్రన్స్ అన్నట్టు. చాలా బాగుంటుందండి. గుడి లోపలైతే చెట్లు ఉంటాయి, చాలా రకాల చెట్లు. ఇక్కడ వచ్చేసి జమ్మి చెట్టు. జమ్మి చెట్టు దసరాకైతే ఇక్కడ పూజ చేస్తారండి. జమ్మి చెట్టు కింద చిన్నకేశ్వర స్వామిని ఇక్కడ అక్కడ చెట్టు కింద కూర్చోపెట్టి పూజ అయితే చేస్తారు. చాలా బాగా చేస్తారండి. అలాగే జమ్మి చెట్టుతో పాటు మామిడి చెట్టు, వేప చెట్లు, ఇంకా చాలా రకాల చెట్లు ఉంటాయి. అలాగే ఈ గుళ్ళో వచ్చేసి చిన్నకేశ్వర స్వామితో పాటు ఆంజనేయ స్వామి, అలాగే నాగమ్మ తల్లి పుట్ట కూడా ఉంటుంది. ఇక్కడ నాగుల చవితి కూడా బాగా చేస్తారండి. ఇక మా సైడ్ వచ్చేసి నాగుల పంచమి చెయ్యరు. శ్రావణ మాసంలో వచ్చే నాగుల పంచమి చెయ్యరు. కార్తీక మాసంలో వచ్చే నాగుల చవితి ఇక్కడ బాగా చేస్తారు. కొంతమంది మొక్కున్న మొక్కులు, అలాగే పుట్ట దగ్గర మొక్కున్నప్పుడు మొక్కులు నెరవేరిన తర్వాత ఇక్కడ వచ్చేసి చిన్న పిల్లలకైతే చెవులు కుట్టించడము, అలాగే నాగుల చవితికి ఉండడము, చాలా బాగా పూజలు అయితే ఇక్కడ చేస్తారండి నాగుల చవితికి. అలాగే చిన్నకేశ్వర స్వామి కళ్యాణం కూడా హోలీ పౌర్ణమి రోజు చేస్తారు. అప్పుడు బ్రహ్మోత్సవాలు ఉంటాయండి చిన్నకేశ్వర స్వామికి. చాలా మంది అయ్యగారులు టీటీడీ నుంచి కూడా వస్తారు, తిరుపతి దేవస్థానం నుంచి కూడా వచ్చి ఇక్కడ బ్రహ్మోత్సవాలు అనేది చేస్తారు. చాలా బాగుంటుందండి. అప్పుడు తిరునాళ్ళు కూడా పెడతారు. బయట టెంపుల్ బయట రోడ్డు ఉంది కదా, ఆ రోడ్డు దగ్గర అయితే తిరునాళ్ళు అనేది కూడా పెడతారు. చాలా బాగుంటుంది. సంక్రాంతికి వచ్చేసి గోదాదేవి కళ్యాణం అయితే చేస్తారు అమ్మవారిది. ఇక్కడ వచ్చేసి చెన్నకేశ్వర స్వామి, గోదాదేవి, భూదేవి, శ్రీదేవి అమ్మవార్లతోటి అయితే ఉంటారండి. ఇక్కడ వచ్చేసి నాకు దర్శనం అయితే అయిపోయిందండి. లోపల దేవుళ్ళని అయితే చూపించలేదు. ఇక దర్శనం చేసుకొని బయటకు వచ్చిన తర్వాత నందీశ్వరులు అయితే ఉంటారు. నంది కూడా ఇలా కంకి చేనుల మధ్యలో ఉంటాడండి. చాలా అంటే చాలా బాగుంటుంది చూడడానికి. నేను మార్నింగ్ వచ్చేసరికి 6 అయిందని చెప్పా కదా, అప్పుడే సూర్యుడు ఉదయిస్తూ ఉన్నాడు. చాలా బాగుంది. కంకి చేనుల కింద నుంచి పైకి ఇలా సూర్యుడు ఉదయించినప్పుడు చాలా అంటే చాలా బాగుంటుందండి. లొకేషన్ కూడా, ఫొటోస్ కూడా చాలా బాగా వస్తాయి. ఇక మా ఇంటికి టెంపుల్‌కి చాలా తక్కువ డిస్టెన్స్ ఉంటుంది. చాలా, చాలా అంటే చాలా నడుచుకుంటూ కూడా వెళ్ళొచ్చు. ఇక్కడొచ్చేసి ఇంటికి వెళ్ళేటప్పుడు మధ్యలో వచ్చేసి చెప్పాను కదండీ! వరి పొలాలుంటాయి చుట్టుపక్కల అని చెప్పేసని. అప్పుడే వరి పొలాలన్నీ కోసి వడ్లయితే ఎండబెడుతూ ఉన్నారు. సంక్రాంతికి కొత్త వడ్లయితే ఇంటికి వస్తాయి అని అంటారు కదండీ! అయితే కోసి ఎండబెట్టారన్నట్టు. అలాగే మిరపకాయలు కూడా ఎండబెట్టేస్తున్నారు. ఈ వ్లాగ్ అనేది మీకు నచ్చింది అనుకుంటున్నాను కదండీ! నచ్చితే తప్పకుండా వీడియోని మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఎప్పుడు మీ సపోర్ట్ అయితే నాకు ఉండాలని కోరుకుంటున్నాను. థాంక్ యూ ఫర్ వాచింగ్.